Best health packages up to 80% discount. Tirumala Diagnostics. ఓల్డ్ ఏజ్ హోమ్ ఈ పేరు వినగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది పిల్లలు వదిలేసి పిల్లలు సరిగ్గా చూడని తల్లిదండ్రులకు ఒక ఆశ్రయంగా మనందరం భావిస్తుంటాం. బట్ అందుకు భిన్నమైనది కాకతీయ ఓల్డ్ ఏజ్ హోమ్. ఇది ఎక్కడుందో తెలుసా? చినగోల్కొండ ఏరియా, శంషాబాద్ దగ్గర ఉంది. ఇక్కడంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే పిల్లలంతా చాలా మంచి మంచి పొజిషన్స్లో ఎక్కడెక్కడో ఫారిన్లో సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునేందుకు బయట ఎక్కడో పెడితే ఏదైనా అవసరమైనప్పుడు ఇబ్బంది పడతారేమో అన్న ఉద్దేశంతో చాలా కేర్ఫుల్గా చూసుకోవాలన్న ఒక ఆకాంక్షతో ఇలాంటి ఆశ్రమంలో వాళ్ళందరినీ జాయిన్ చేస్తున్నారు. చాలా బాగుంది. లోపలికి నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను. చాలా అసలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. రండి, మీకు చూపిస్తాను ఎలా ఉంది, వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో ఒకసారి చూద్దాం రండి. లోపల చూడండి ఎంత బాగుందో, మంచిగా అటు ఇటు కూర్చోడానికి బెంచెస్ అవిను. అసలు గ్రీనరీ చూడండి, సూపర్ గ్రీనరీ. ఎక్కడ మనకి అంటే సిటీస్లో ఇంత గ్రీనరీ చూడం కదా మనం. ఆశ్రమాల్లో కూడా చాలా ఆశ్రమాలు నేను చూస్తుంటా, కానీ ఇంత గ్రీనరీ తోటి ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా తక్కువ ఉంటుంది. నమస్తే అండి, ఎట్లున్నారు? బాగానే ఉన్నాం. బాగానే ఉన్నారా? క్లైమేట్ బాగుంది, సిటీకి దూరంగా ఉంది, కరెక్ట్. మరి పొల్యూషన్ లేని ఏరియా, కరెక్ట్. తర్వాత ఫుడ్ కూడా బాగానే ఉంది, ఓకే. మరి అకామిడేషన్ బాగానే ఉంది, గ్రాండ్గా ఉంది. హ్యాపీ. హ్యాపీ. కూరగాయలు కూడా మంచి మీ దగ్గర పండిస్తున్నారు. ఇక్కడ గార్డెన్ ఉంది, ఈ గార్డెన్లో పండిస్తున్నారు. ఇవి కూడా మాకు పెడుతున్నాం, మేము తింటున్నాం. ఈ కూరగాయలు, వంకాయలు వగైరా బీరకాయలు ఉన్నాయి, తింటున్నాం. చూడండి, నిజంగా వెజిటబుల్స్ కూడా ఇక్కడే పండిస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి అవసరమైనటువంటి వెజిటబుల్స్ అన్నీ ఇక్కడ వీళ్ళ గార్డెన్లో నుంచే తీసుకుని వెళ్ళి వాళ్ళకే వండి పెడుతున్నారు. నిజంగా గ్రేట్ అసలు. ఇక చూడండి బెండకాయలు, అబ్బా ఎంత బాగున్నాయో. వంగ తోట ఉంది, ఇంతకుముందు మనం చూసాం. చిక్కుడుకాయలు ఉన్నాయి, తర్వాత మిర్చి ఉంది, ఇంకా ఆకుకూరలు అవి కూడా ఉన్నాయంట. నేనైతే చూడలేదు, ఇంకా అక్కడికి వెళ్దాం, ఆకుకూరలు అవన్నీ కూడా చూద్దాం. సో లోపలికి వెళ్ళి అందరితో మాట్లాడి వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు ఇక్కడ, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ఓకేనా? యా, మనం లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవడంతో ఇక్కడ చూడండి నందనవనం, అంటే లేడీస్ కోసం డార్మెటరీ రూమ్ అనుకుంటాం ఇవి. అలాగే ఇంకా అవతల కూడా కొన్ని డార్మెటరీస్ ఉన్నాయి. కొటేషన్స్ రాశారు చూడండి. చావు బ్రతుకులు ఎక్కడో లేవు, ధైర్యంలోనే బ్రతుకు ఉంది, భయంలోనే చావు ఉంది. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. నిజం కదా, అసలు ఎంత పర్ఫెక్ట్ కొటేషన్స్ చూడండి, చాలా బాగుంది. బృందావనం పురుషుల డార్మెటరీ మేబీ. ఓకే, చూడండి ఎంత హైజెనిక్గా ఉంది, చాలా నీట్గా ఉంది అసలు. అంటే అటు ఇటు ఇలా అవకాశం, అంటే ఇది కొంచెం ఛార్జ్ చేస్తారు కదా యాక్చువల్గా, అందుకోసమే. ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి నాకు కూడా తెలియదు, అవన్నీ తర్వాత అడుగుదాము. సో అందుకోసమే, అంటే అఫోర్డ్ చేయలేని వాళ్ళ కోసం డార్మెటరీస్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు వీళ్ళు. జెంట్స్ది ప్లస్ పక్కకే లేడీస్ది ఉంది, ఇంకా పైన కూడా ఉన్నాయంట, చూద్దాం అవన్నీ కూడాను. దానికంటే ముందు ఒకసారి కిచెన్లోకి వెళ్దాం, ఎందుకంటే అన్నింటికంటే ఇంపార్టెంట్ కిచెనే కదా. కిచెన్ ఎలా ఉంది అనేది చూస్తే మనకి మొత్తం ఎలా ఉందో అర్థమైపోతుంది. ఒకసారి కిచెన్ కూడా చూద్దాం రండి. డైనింగ్ టేబుల్స్ అవన్నీ ఉన్నాయి, సూపర్ అసలు. చాలా అంటే చాలా హైజెనిక్గా అలా పెట్టడమే కాదు, ఎందుకంటే హైజెనిక్గా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి, పెద్దవాళ్ళు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అంటే అసలు ఖచ్చితంగా చిన్నపిల్లలతో మనకు సమానం, మన అందరికీ తెలిసిందే. పెద్దవాళ్ళు అంటే ఎప్పుడు కూడా పిల్లల్లాగానే చూస్తాం మనం. సో వాళ్ళకి కొంచెం రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. అలాగే వాళ్ళు కొంచెం ఈజీగా అన్నిటికీ ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, పొరపాటున డిసీజెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు రకరకాలుగా ఇల్ హెల్త్ అవుతారు. సో అలా కాకుండా ఉండాలంటే హైజీనిక్ కండిషన్స్ అనేవి ఉండాలి. అవి ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలో హైజీనిక్గా అది పర్ఫెక్ట్గా మనం ఇక్కడ చూస్తున్నాము. నాకైతే కొటేషన్స్ బాగా నచ్చాయి. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. నిజమే, ఒక్కొక్కసారి మనం ఏదన్నా ఫ్రస్ట్రేషన్లో ఉంటాం, కోపం వస్తుంది. ఆ కోపంలో ఎదుటి వాళ్ళని తిట్టడము, గట్టిగా మాట్లాడడము, లేకపోతే వాళ్ళని హర్ట్ చేయడమో ఏదో ఒకటి చేస్తుంటాం.
బట్ అలా చేయొద్దు అని ఎంత బాగా చెప్పారో చూడండి. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి కదా. నిజం. అసలు అబ్బాయి ఎవరు రాశారో కానీ కొటేషన్స్ ఇవి కూడా అడగాలి. ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు అక్కడ. అంటే మినరల్ వాటర్ బాటిల్స్. వాటర్ విషయంలో చాలా డిసీజెస్కి మనకు తెలిసిందే, చాలా వాటికి రీజను వాటరే. వాటర్ బోర్న్ డిసీజెస్ చాలా ఉంటాయి. అలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టేందుకే వాళ్ళు మినరల్ వాటర్ని యూజ్ చేస్తున్నట్టున్నారు. కిచెన్ కూడా నీట్గా పెట్టుకున్నారు. ఏంటమ్మా ఏం కూరలు వండారు ఈరోజు? ఇట్రండి. చిక్కుడుకాయ. ఇంకా పప్పు. ఇంకా ఆలు కూర. ఆలు. ఇంకా పెరుగు రైస్. పచ్చడి చేస్తారా? గోంగూర పచ్చడి. మీ దగ్గరవేనంటే ఈ కూరగాయలన్నీ? మా దగ్గర ఉంటాయి, మా తోటలో ఉంటాయి, బయట నుంచి తెచ్చుకుంటాం కొన్ని. ఓకే. ఇక్కడ రిసెప్షన్ ఉంది. రిసెప్షన్ పక్కనే మనకు ఒక బుక్ షెల్ఫ్ కనిపిస్తుంది చూడండి. బుక్ స్టాండ్లో అన్నీ కూడా మహాభారతం, తర్వాత శ్రీమద్ రామాయణం, అన్నీ భాగవతం, అన్నీ అవే ఉన్నాయి. పెద్దవాళ్ళు అవే చదువుతారు కదా, అందుకని ఇష్టపడతారు కాబట్టి అవే పెట్టారు. అంటే వాళ్ళ మనసుల్లో లేకపోతే వాళ్ళ మైండ్లో ఎలాంటి థాట్స్ వస్తాయో అవన్నీ వీళ్ళు ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నారు మనకి కనబడేలాగా. తర్వాత ఇక్కడ ఏంటి హాస్పిటల్ టైప్లో ఉంది. డాక్టర్ గారు ఎవ్రీడే వస్తారా? ఆల్టర్నేట్ డేస్ లేకపోతే ఎవ్రీ వీక్? సిస్టర్ నర్సింగ్ స్టాఫ్ అయితే ఉంటారు రౌండ్ ద క్లాక్. అంబులెన్స్ ఫెసిలిటీ ఉంటుంది. డాక్టర్ విజిట్ ఆల్టర్నేట్ డే ఆల్మోస్ట్ వస్తాం ఆఫ్టర్నూన్, ఎందుకంటే అక్కడ మాకు ఈ క్లినిక్స్ ఉన్నాయి. సో మార్నింగ్ అక్కడ చూసుకొని ఈవినింగ్ ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఒకరు కవర్ చేస్తారు. ముగ్గురు ఉన్నాము. అండ్ ప్రాబ్లమ్స్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ మెడిసిన్స్ అన్ని వాడుతూనే ఉంటారు. నర్సింగ్ స్టాఫ్ ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు మా స్టాఫ్ హెల్ప్ చేస్తారు. ఎందుకంటే కొందరు మర్చిపోతారు కదా ఓల్డ్ ఏజ్ వల్ల. అయితే వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళకి నీడ్ కావాలి అంటే మా స్టాఫ్ ఎవరైనా జస్ట్ ఆ టైంకి అది వేసుకోవాలని చేస్తారు. అసలు వీళ్ళు చాలా బాగా చూసుకుంటారమ్మా. ఇదేదో ఏంటి సమ్మర్ రిసార్ట్కి వెళ్ళినట్టుగాను చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ కూడా బాగా చూసుకుంటారు. ఇలా ఉంటే నేను ఉండొచ్చమ్మా, లేకపోతే అసలు మా పిల్లలు వదిలేవారు కాదు. ఎక్కడున్నారండి మీ పిల్లలు? ఒక బాబు ఢిల్లీలో ఉన్నాడమ్మా, అమ్మాయి ఏమో టోక్యోలో ఉంది, ఇంకొక బాబు బెంగళూరులో ఉన్నాడు. నాకు అసలు మామూలుగా పెట్టడానికి ఇష్టం లేక వాడు ఇన్నాళ్ళు నన్ను అంటే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యి 3 years అయింది. అందుచేత నేను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళినట్టుగా వెళ్ళాను అనమాట. అందుచేత ఇష్టం లేక ఏదో భాగంగా చెప్పాడు. ఇది చూసిన తర్వాత ఇక్కడ వదిలేడు. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ పెద్దవాళ్ళు, ఎక్కువ మంది స్టెప్స్ ఎక్కేటువంటి పరిస్థితులు ఉండవు. స్టెప్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కే పరిస్థితులు ఉండవు. వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు లేదా కాళ్ళ నొప్పులు లేదా ఇతర ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమంది గిడీనెస్, ఇలా డిజీనెస్ ఉన్న వాళ్ళు కూడా స్టెప్స్ ఎక్కేటప్పుడు పడిపోతారనే ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లం అవ్వకుండా లిఫ్ట్ కూడా పెట్టారు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. లిఫ్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. లిఫ్ట్ కూడా రండి, మనం కూడా ఎలాగ వచ్చాం కదా లిఫ్ట్లోనే వెళ్దాం. ఒక రూమ్లోకి వెళ్దాం రండి. రూమ్ నెంబర్ 7. హలో అండి, నమస్తే. హలో అమ్మా, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నావు అమ్మా. బాగున్నారా? టీవీ చూసుకుంటే ఏం చూస్తున్నారు టీవీలో? మా టీవీ సీరియలా? సీరియల్ రోజు చూస్తారా? ఎప్పుడు వచ్చారు ఇక్కడకు? ఇక్కడికి వచ్చి 6 నెలలు అయిపోయింది. ఎలా ఉంది? బాగుంది. ఇక్కడ అన్ని బాగుంటాయి. ఏదన్నా కొంచెం బాగాలేకున్నా ఒక తల్లిలాగా నాకు కొడుకులు 2 అక్కడున్నా, ఒక 2 కిషోరు ఈ అబ్బాయి ఒక తల్లిలాగా చూసుకుంటారు. 2 కొడుకులు అంట నేను. సూపర్ కదా అసలు. బాగా చూసుకుంటారమ్మా. మీరు లిఫ్ట్ వాడతారా, స్టెప్స్ ఎక్కొస్తారా? ఓసారి నాకు ఆపరేషన్ అయింది కదా, కృష్ణ చేసినాడు, వద్దు ఎక్కువ లిఫ్ట్ని రమ్మంటాడు. సో లిఫ్టే అయితే లిఫ్టే నడుస్తా, మళ్ళా వాకింగ్ చేస్తా. పొద్దున అర్ధగంట, సాయంకాలం అర్ధగంట. సూపర్. భోజనం చేశారా? ఇంకా చేయలేదా? లేదా చేస్తాం. మీరు అంతేనా? మేము ఇలా చేస్తారా? లేదు అట్లాగా చేస్తాం. ఏం టైం ప్రకారం పెడతారు. అవునా? ఏ టైంకి పెడతారు? 1 గంటకల్లా అయిపోతుంది. మార్నింగ్ టిఫిన్ 8 గంటలకు, 7 గంటలకు. భోజనం నైట్ 7 గంటలకే పెట్టేస్తారు. 7 గంటలకు పెట్టేస్తారు. మరి చాయ్, టీ అవి? టీ పొద్దున ఇస్తారు 6 గంటల 6:30కు. మధ్యాహ్నం మళ్ళీ 11:30కు 10:30కు ఏమన్నా చాయ్ ఇచ్చి బిస్కెట్లన్నా ఏమన్నా ఇస్తారు. ఇప్పుడు జావ ఇస్తున్నారు. మళ్ళీ సాయంత్రం కూడా బిస్కెట్లన్నా టీ ఇస్తారు. ఇప్పుడు కాఫీ ఇచ్చినారు, పొద్దున పూట మార్చినారు. నమస్తే అమ్మ అందరికి.
మంచిగా ముచ్చట్లు పెట్టారు. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇంట్లో కూర్చొని ముచ్చట్లు పెట్టినట్టు పెట్టారు. అవును, ఇంట్లో ఉన్నట్టే ఉండదు, అక్కడికనే బాగుంది. ఇంకా ఇక్కడనే బాగుందండి, ప్రశాంతంగా. ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి తలకాయ టెన్షన్లు ఉంటాయి, ఇంటి దగ్గర ఉంటాయి. ఇక్కడ ఉంటే ఏ టెన్షన్ ఉంటుంది, పిల్లల టెన్షన్ ఉంటుంది, ఏ టెన్షన్ ఉంటుంది. వాళ్ళు టైం పెడతారు, టైంకు మందులు ఇస్తారు, అన్ని బీపీ షుగర్లు చూస్తారు, టైం ప్రకారం డాక్టర్లు కూడా చూస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఇంటి దగ్గర అయితే పిల్లలను బతలాడాలి, వాళ్ళని బతలాడాలి, అది కొంచెం ఏ గోల లేదు. ఇక్కడ ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ ఉండాలి కదా, మరి అందుకని ఇక్కడ ప్రశాంతంగా ఉంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఈ జీవితం అంతే కదా, ఎప్పుడు ఇంటి ఉంటే ఇంటి టెన్షన్ లేదా. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. ఎన్నాళ్ళు అయింది ఇక్కడికి వచ్చి? అబౌట్ 2 months. 2 months. ఎట్లుంది ఇక్కడ? బాగుంది. బాగుందా? పిల్లలు ఉన్నారా? ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. ఓ, అమెరికాలో ఉన్నారు. అందుకనే ఇట్లా వచ్చింది. మీ వైఫ్ ఎక్స్పైర్ ఓకే ఓకే ఓకే. అంచేతే డిఫికల్టీ. వాళ్ళు కూడా లేరు కదా, పిల్లలు కూడా ఇక్కడ. అందుకనే. ఏజ్ ఎంత మీది? 84. కానీ మీరు మామూలుగా ఫుల్ వాకింగ్ అంతా నార్మల్గా ఉన్నారు, అసలు 84 లా లేనే లేరు. ఉంది, కొద్దిగా స్లోగా నడుస్తున్నారు. ఈజ్ ఓకే. ఓకే, అదే మిమ్మల్ని అందరు నేను అందులో చూసిన దాన్నే. చూసారా? నేను బాగానే చూస్తాను మా టీవీ ఫోన్. మాది ఊరి విజయవాడమ్మా. విజయవాడ. విజయవాడ. మా పిల్లలందరూ ఇక్కడ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మా అమ్మాయి బ్యాంక్ ఉద్యోగం. మీరందరూ సుమన్ టీవీ. వెరీ గుడ్, బాగానే ఉంది, చక్కగా ఉంది. నేను వచ్చి 1 month అయింది. 1 month and 10 days. మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూలోనే చూస్తాను, ప్రతిదీ చూస్తాను. నిరుపమ పేరు చాలా నాకు కొద్దిగా నాకు ఒక్కరంత మాట కాస్త వినపడదు, కానీ ఇప్పుడు బాగానే వినపడుతుంది. మీరందరూ మాట్లాడుతున్నారు. వినపడుతుందా మంచిగా ఇప్పుడు? మంచిగా. నమస్తే. నమస్తే. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. నీకు కూడా చాలా ఇది నా దీవెనలు. నేను పెద్దదాన్ని. నమస్కారం. పెద్దవాళ్ళకి పెట్టచ్చు నమస్కారం, తప్పలేదు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగా, చాలా మంచి. ఎక్కడ మీది? ఏ ఏరియా? అప్పుడే హైదరాబాద్. హైదరాబాద్. ఇప్పుడు ఇక్కడ. హౌ ఇట్ ఈస్? వెరీ నైస్. వెరీ నైస్. వెరీ నైస్. అట్మాస్ఫియర్, everything is very nice. Very nice. You have children? Yeah. How many? She is my daughter. And? One son. One son. Where did they stay? They in Hapsiguda. Oh, she is Germany. In Germany. Okay, super. You are going to Germany now? No. I'm staying here. You are sending off to your daughter, no? Yeah. Okay. ఎక్కడ ఉంటారండి? నేను జర్మనీలో ఉంటాను. ఓకే. మమ్మీని తీసుకెళ్తున్నారు, ఏమైనా డౌట్ వచ్చింది? లేదు, ఇక్కడ మంచి సేఫ్ ప్లేస్లో అమ్మని పెట్టాలని ఇక్కడ దొరికింది నాకు లక్కీలీగా. So this is our 2nd day, so we are totally happy and satisfied, and she is also feeling at home. And all people who are working here, they are doing with service attitude. So this is the best thing I liked about this place. Yeah, very nice. How did you find this place? Internet lo amma inka na niece, they were looking for old age homes. So I told her, before I come, you shortlist all the old age homes. So once I come, I'll finalize. So this was one of those finalized old age homes. So I came here with her personally. And I saw other old age homes also, but I didn't like that much. So I said, go to this place. Very hygienic, no? Yeah, very neat. Everything is neat. Even food is prepared so nicely. I mean, less greasy, less salt, less spicy. I mean, this is, I didn't find such a place anywhere, honestly. So it's fine. Very fine. So I don't have to worry about her at all. Kishore Kumar and his wife, they are going to take care of everyone here. So. They both are there. Very nice. Children, exactly. Yeah. So I can stay peacefully now. So this is what I want. And I got it. Oh, finally you got it. Finally I got it. She got it. She got it. As well. Of course. Yeah. Thank you. Thank you too. ప్రస్తుతం మనతో పాటు కాకతీయ ఓల్డ్ ఏజ్ హోమ్ ఫౌండర్స్ డాక్టర్ కిరణ్ గారు అలాగే డాక్టర్ కృష్ణమోహన్ గారు ఇద్దరు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే. ఇద్దరు డాక్టర్స్. అసలు డాక్టర్స్ అయ్యుండి ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి జనరల్గా ఇలాంటి ఆలోచన రాదు. ఫుల్ బిజీ ఉంటారు, లేకపోతే ఉన్న పేషెంట్స్కి సర్వీస్ చేయడంలోనే టైం అంతా కూడా అయిపోతూ ఉంటుంది.
మీకు ఇంత గొప్ప ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? మాది హాస్పిటల్స్ 2009 నుంచి లాస్ట్ 12 ఇయర్స్ నుంచి నడిపిస్తున్నాను, కాకతీయ హాస్పిటల్స్ అని. మీన్ వైల్ 2015 నుంచి కాకతీయ ఫౌండేషన్ పెట్టి కొన్ని ట్రస్ట్ యాక్టివిటీస్ చేసేవాళ్ళము, కొన్ని ఫుడ్ డొనేషన్, ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ అనేవి చేసేవాళ్ళం. ఆ టైంలో కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా విజిట్ చేసినాము. ఆ విజిట్ చేసినాం అంటే ఈ కుక్కట్పల్లి మన సిటీ లిమిట్స్లో ఉన్న హోమ్స్, అవన్నీ లైక్ అపార్ట్మెంట్స్ లాగా ఉండి, అంటే అక్కడ ఎట్లుంది వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ అన్ని షేర్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఏమంటే కనీసం సన్లైట్ ఎక్స్పోజర్ ఉన్న పరిస్థితి కూడా లేదు. ఏదో జైల్లో వేసినట్టే ఉన్నాయి అన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్. అంటే ఒక రూమ్ లోపలే ఉండడం, వాళ్ళు బయట తిరగడానికి వాకింగ్ చేసుకోవడానికి ప్లేస్ లేకపోవడము, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత సపోజ్ కొంచెం ఫైనాన్షియల్గా ఏదైనా సెటిల్ అయిన తర్వాత మనం ఒకటి కంప్లీట్ వాళ్ళు బయట తిరగడానికి వాకింగ్ చేసుకోవడానికి మంచి ఆర్గానిక్ ఫుడ్ ప్రొవైడ్ చేసేటట్టు ఒక హోమ్ కొట్టాలని మాకు అప్పుడు అనిపించింది. ఒక 4-5 ఇయర్స్ తర్వాత కొంచెం ఈ ప్లేస్ మాది ఉండే దాంట్లో కడదాం, ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టి కొంచెం సర్వీస్ వైజ్ ఉంటుందని విత్ నామినల్ కాస్ట్ పెట్టి మేము ఏదైతే అనుకున్నామో ఆ రకంగా చేద్దామని చేసాం. ఎంత ఛార్జ్ చేస్తారండి? ఎందుకంటే అన్ని హోమ్స్ లాగా కాదు ఇక్కడ. జనరల్గా నేను చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ రెగ్యులర్గా విజిట్ చేస్తుంటాను. నేను చూసిన ప్రతి చోట కూడా పిల్లలు వదిలేసి, లేకపోతే పిల్లలు గెంటేసి అలాంటి వాళ్ళు ఆశ్రమంలో ఉన్నారు. బట్ మీ దగ్గర అసలు అలాంటిది ఏమీ లేకుండా అందుకు భిన్నంగా చాలా హ్యాపీగా ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలే మంచిగా ఎవ్రీ మంత్ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అవసరాలు చూసుకుంటూ, ఇది పెయిడ్ అని విన్నాను నేను యాక్చువల్గా. ఎంత పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ? పే చేయడం అంటే ఫస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసుకుంటాం. ఓల్డ్ ఏజ్ హోమ్స్లోకి పేరెంట్స్ వదిలంటే వాళ్ళని పిల్లల్ని మనము ఒక డిఫరెంట్ నెగిటివ్ ఫీలింగ్తో ప్రతి ఒక్కరు చూస్తారు. అరే వాళ్ళ పేరెంట్స్ని చూసుకోలేదు అని అందరూ సెంటిమెంటల్గా కొంచెం చెప్పడం అంటారు. కానీ అది రైట్ కాదని నేను అంటాను మేడం. ఎందుకంటే సపోజ్ ఇక్కడ మీరు చూశారు ఫ్యామిలీస్ చాలా మంది పేరెంట్స్, వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళ పిల్లలు డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉన్నారు, ఆయన ఇంట్లో ఉన్నారనుకోండి, సడన్గా కార్డియాక్ ప్రాబ్లమో లేకపోతే డిజీనెస్ వచ్చి పడిపోవడం ఏమైనా అయితే ఇమీడియట్లీ సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఆ టైంలో. సపోజ్ ఇక్కడ అనుకోండి నర్సింగ్ కేర్ ఉంటుంది, ఏమైనా ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ సర్వీస్ ఉంటుంది, తీసుకెళ్ళగలుగుతారు. ఇంట్లో ఇచ్చే కేర్ కన్నా కొంచెం ఎక్కువ కేర్ మనం ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం అంత నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళకి ఎమర్జెన్సీకి ప్రతి సర్వీస్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి అంటే నెగిటివ్గా చూడకూడదంటే కొంతమందిని చూడాలండి. కొంతమంది నేను ఇందాక చెప్పాను కదా, బట్ మీ దగ్గర అలా ఎవరు కూడా లేరు. అంతా ఇది పాజిటివ్ అసలు. అవును, వాళ్ళ పిల్లలు కూడా వచ్చి ఇక్కడ స్టే చేస్తారండి. ఇప్పుడు సపోజ్ వాళ్ళు రమ్మంటే రారు అసలు యాక్చువల్గా. మీరే ఇక్కడ రండి స్టేజ్ అంటే మేము వాళ్ళకి రూమ్ ఫెసిలిటీ అది ఇస్తున్నాం. వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్తో ఒక 1 డే స్టే చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ సర్వీస్ కూడా ఇస్తున్నాం ఇక్కడ. ఇక్కడ ఉన్న వాళ్ళకి రూమ్ ఛార్జెస్ అంటే అండి, సింగిల్ రూమ్కి అయితే 15,000 ఛార్జ్ చేస్తున్నాము. షేరింగ్ అంటే మీరు చూసారు ఇందాక, దట్ ఈస్ ఆల్సో ఇండివిజువల్ క్యాబిన్స్ ఆ 10,000. దట్ ఇంక్లూడ్స్ ఫుడ్, నర్సింగ్ కేర్, ఎవ్రీథింగ్ అండి. దీంట్లో మీకు వీక్లీ వన్స్ మా హాస్పిటల్ నుంచి ఎవరు ఒక డాక్టర్ విజిట్ డెఫినెట్లీ ఉంటుంది. షుగర్, బీపీ రెగ్యులర్ మానిటరింగ్ చేస్తారు. మంత్లీ ఈసీజీలు కూడా మానిటరింగ్ చేస్తారు. వీళ్ళకి మార్నింగ్ యోగా, ప్రాణాయామం అవి చేయిస్తారు. నెక్స్ట్ మంత్ నుంచి మేము ఫిజియోథెరపీ కూడా స్టార్ట్ చేస్తున్నాం కొంతమంది పెయిన్స్ అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి. ఈ సర్వీసెస్ అన్ని విత్ నామినల్ కాస్ట్తో చేయాలని, జెన్యున్గా చెప్పాలంటే ఈ తక్కువ కాస్ట్లో కూడా ఫుల్ స్ట్రెంత్ వస్తే కొంత అమౌంట్ అనేది మిగులుతుంది. దాంతో మేము పైన మీరు చూసారు డార్మెంటరీ, దాంట్లో ఆర్ఫిన్స్ ఒక 10 మెంబర్స్ ని తీసుకుందామనేసి ఈ రెవెన్యూతో చేద్దామనేసి మా డార్మెంటరీకి అయితే ఎంత కాస్ట్ పే చేయాలి? 10,000 అండి. 10,000. డిపాజిట్స్ లాంటి డిపాజిట్స్ ఏం లేదండి, 1 మంత్ డిపాజిట్ తీసుకుంటాం అంతే. నో డొనేషన్స్, నో డిపాజిట్స్. డొనేషన్స్ కూడా తీసుకోరు. మీకు ఫుల్ ఇప్పుడు ఎన్ని రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎంత ఆక్యుపెన్సీ ఉంది? ఇప్పుడు 30 రూమ్స్ అవైలబుల్ ఉన్నాయండి మొత్తము. 30 రూమ్స్ లో ఇప్పుడు 18 రూమ్స్ ఆక్యుపెన్సీ ఉంది, ఇంకా 12 రూమ్స్ వేకెన్సీ ఉంది. ఎవరైనా వస్తే ఛాన్స్ ఉంది? ఛాన్స్ ఉంది డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఇది స్టార్ట్ చేసి 1.5 year అయింది. అంటే ఆఫ్టర్ కోవిడ్ స్టార్ట్ చేసినాము. ఇక్కడ కంప్లీట్ సిక్, బెడ్ రిడన్ ఉన్న వాళ్ళని తీసుకోమండి దీంట్లో. ఎందుకంటే వాళ్ళతో వీళ్ళు మెల్ చేస్తే వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఫిట్ ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళనే తీసుకుంటున్నాం. రిమైనింగ్ అంత సిక్ ఉన్న వాళ్ళని రీహాబ్ పంపిస్తున్నాము. మీకుందా రిహాబ్? లేదండి, మేము ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడైతే వేరే రిహాబ్ తో టైప్ పెట్టుకొని వాళ్ళు పంపిస్తాం. ఇది ఇప్పుడు సిటీ నుంచి ఎంత దూరం ఉంటుందండి? ఎక్కువ ఏం అనిపించలేదు నాకు. గచ్చిబౌలి నుంచి 30 minutes డ్రైవ్ అండి. ఇది ఎగ్జాక్ట్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడే ఉన్నాం మనం యాక్చువల్ గా. శంషాబాద్ నుంచి 4 kilometers, 4 to 5 kilometers. ఓన్లీ మేల్, ఫీమేల్ అట్లా ఏమన్నా ఉందండి? అందరిని కలిపి తీసుకుంటారు. ఇండివిజువల్ రూమ్ సపరేట్. ఈ డార్మెంటరీస్ మేల్ సపరేట్ ఉంటుంది, ఫీమేల్ సపరేట్ ఉంటుంది. ఫుడ్ అన్ని కూడా టైం కి ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఫుడ్ కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్స్ అండి. మేము ఆల్మోస్ట్ అన్ని మీరు చూసినారు, అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. ఆనియన్, ఆలు తప్పితే మిగిలిన మేము కొనం చాలా వరకు ఇక్కడే వస్తాయి. క్యాబేజ్, క్యాలీఫ్లవర్ అన్ని వేస్తాం ఇక్కడ. అటు సైడ్ ఉన్నది మొత్తం ఇక్కడే వేస్తాం. వీళ్ళకి ఫ్రూట్స్ కూడా పప్పాయ అవన్నీ మేము ఇక్కడే ఇచ్చాండి. ముందు కూడా మాది కొద్ది ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఓన్లీ ఫ్రూట్స్ పప్పాయ వేయచ్చు. వీళ్ళకి ఈవినింగ్ ఫ్రూట్ సలాడ్ ఇస్తాము.
మార్నింగ్ లేవంగానే 6 o'clockకి కాఫీ టీ వాళ్ళు ప్రిఫర్ చేసేది ఇస్తాము. 7:30కి బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి. 11 o'clockకి స్ప్రౌట్స్ జావ లాంటిది, మిల్లెట్ జావ లాంటిది ఇస్తున్నాము. 1 o'clock లంచ్ ఉంటుంది. మళ్ళీ అగైన్ 4 o'clockకి టీ బిస్కెట్స్ కానీ టీ ఫ్రూట్ సలాడ్ కానీ ఇస్తాం. 7 o'clock డిన్నర్. బై 8:30కి అందరూ ప్రశాంతంగా పడుకుంటారు ఇక్కడ. మీ ఆలోచనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే తక్కువ ప్రైస్లో నేను చాలా చార్జ్ చేసే వాటిని కూడా చూశాను. lakhs of rupees డిపాజిట్స్తో చూశాను నేను. బట్ ఇది అసలు ఏమాత్రం డిపాజిట్ లేకుండా అంతే క్వాలిటీ తోటి ఇస్తున్నారు మీరు సర్వీస్ని. గ్రేట్ అండి. తర్వాత మీ పార్ట్నర్ ఇంకొక డాక్టర్ గారు అయినటువంటి కిరణ్ గారితో ఒకసారి మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. యా, మీకు మీ ఫ్రెండ్కి వచ్చినటువంటి ఒక మంచి ఆలోచన, ఇవాళ ఇంత గొప్పటి చక్కని, అసలు చెప్పాలంటే మంచి వాతావరణంలో ఉన్నటువంటి ఒక ఓల్డేజ్ హోమ్. అసలు ఓల్డేజ్ హోమ్ అని అనట్లేదు వాళ్ళు, తెలుసా, మా ఇల్లులా ఉందమ్మా అంటున్నారు. ఇంకా కృష్ణ గారిని మీ గురించి అయితే ఎంత బాగా చెప్తున్నారో, ఆయన అయితే అసలు మా అబ్బాయి అనేస్తున్నారు. లక్కీ ఏంటంటే మాకు మొత్తం టీం వర్క్గా మంచిగా అందరు మా సపోర్టింగ్ స్టాఫ్. ఎందుకంటే కిషోర్ మేనేజర్గా ఉంటాడు. వితౌట్ హిమ్ ఐ థింక్ మేము ఎప్పుడు వచ్చిపోతూ ఉంటాము. హ్యాస్ టు టేక్ కేర్ అందరి డైలీ ఇష్యూస్ కానీ దేర్ ఫుడ్ వాట్ ఎవర్ వెల్ బీయింగ్. ఐ థింక్ వీఆర్ క్వైట్ లక్కీ అనమాట. మా సపోర్టింగ్ స్టాఫ్ మంచిగా దొరికారు, లేకుంటే వీ కెనాట్ డూ ఇట్. వాళ్ళు అదే చెప్తున్నారు, అందరూ కృష్ణ కిషోర్ అంటే వీళ్ళిద్దరి గురించే చెప్తున్నారు మొత్తం. మరి కిషోర్ ఎవరో తెలియదు. ఇండివిజువల్ గా వీ కెనాట్ డూ ఇట్, బట్ యాజ్ ఎ టీమ్ వర్క్ ప్రాబ్లీ వీఆర్ క్వైట్ లక్కీ. ఐదర్ మా క్లినిక్ లో కానీ హాస్పిటల్లో కానీ ఇక్కడ కానీ స్టాఫ్ కొంచెం నమ్మకస్తులు దొరికారు. సో టీమ్ వర్క్ వీఆర్ గోయింగ్. అంటే మీకేంటి ఇన్స్పిరేషన్? ఆయన ఇందాక చెప్పారు మేము బయట చాలా, అంటే 2010-11లో వి స్టార్టెడ్ హాస్పిటల్ అనమాట. క్లినిక్ స్టార్ట్ చేసాము. సో ఇది మీ ఇద్దరం కాక ఇంకో డాక్టర్ ఉంటారు. సో ఈ 3 స్టార్టెడ్ 1 క్లినిక్ అనమాట. తర్వాత లేటర్ ఆన్ సెకండ్ థర్డ్ అట్లా స్టార్ట్ చేసాము. కొందరు మాకు క్లోజ్ రిలేటివ్స్ని కూడా చూశాను, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. సో మా కజిన్ అమ్మమ్మ అవుతుంది. సో షీ హెస్ బీన్ అనమాట ఇట్లే ఓల్డ్ ఏజ్ హోమ్లో. దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, బట్ ఫర్ సమ్ రీజన్ వాళ్ళు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు ఒక కపుల్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ తిరిగాను సిటీలోనే. ఆవిడ పెట్టడానికి చూడడానికి. ఎస్. సో అప్పుడు అంటే 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 గూగుల్లో సెర్చ్ చేస్తే అప్పుడు తెలిసింది, ఐ మీన్ నియర్లీ 200+ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. లైక్ హాస్టల్ లాగా. బేసికల్ మన ఇంటర్మీడియట్లో చదివినప్పుడు హాస్టల్లో ఉంటాం, విత్ క్లోజ్డ్ ప్యాక్డ్ రూమ్స్ ఉంటాయి. సో అట్లే ఉండేది అనమాట. సో 3-4 monthsకే చేంజ్ చేయాల్సి వచ్చింది, అడ్జస్ట్ కాలేకపోయింది. షీ ఈజ్ నో మోర్ యాక్చువల్. ఆ తర్వాత ప్లాన్ వచ్చింది, సరే ఫైనాన్షియల్ స్టేబుల్ అయినాక వి థాట్ వీల్ ఏదైనా ఒకటి కన్స్ట్రక్ట్ చేద్దాము, చూద్దాం. నాట్ ఫర్ ప్రాఫిట్, 100% ఫర్ షూర్. వచ్చిన దాన్ని వీళ్ళు ఐదర్ కొంచెం స్టేబుల్ అయినాక వి థాట్ ఆర్ఫనేజ్ కూడా స్టార్ట్ చేద్దాం, అదే ఇందాక కృష్ణ గారు 15 members తీసుకుందామని అట్లా స్టార్ట్ అయింది. వీఆర్ హియర్. గ్రేట్ అండి. మీ ఇద్దరికి ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి.